సోనియా ఎలిమినేట్ అవుతుంది కదా, మీకు అసలు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాధగా ఉందన్న. అంటే ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉన్నారులే. నా ఒపీనియన్ మాత్రం నాకు అయితే చాలా బాధగా ఉంది. నైట్ తెలిసిన కాడి నుంచి కూడా ఇప్పుడు దాకా అయితే భోజనం కూడా చేయలేదన్న నేను. చాలా బాధగా ఉంది. కానీ ఇలా చేయటం అన్నది కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అందరూ నెగిటివ్ ఏం చేస్తున్నారంటే ఆమె అగ్గింగ్ చేస్తుంది, అందరితో ఇలా చేస్తుంది అని బయటికి పంపించేస్తున్నారు, ఓటింగ్ తక్కువ వచ్చిందని. ఆమె బిగ్ బాస్ సీజన్లో ఉంటేనే అదొక ఆనందం. ఆమె గేమ్ ఆడకపోని ఆమె రెస్ట్ తీసుకొని ఆమె సీజన్ 8లో ఉంటే అదొక మాకు ఒక ఆనందం, మాకు చూడాలనిపించింది. ఇప్పుడు సీజన్ 8 మేము చూడలేం. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసామంటే సోనియా ఆకులు ఆమె ఉంది కాబట్టి మేము చూసాం. సో ఆమె వెళ్ళిపోతుందంటే బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా మేము చూడం. ఇంకెవరు అడిగినా సరే ఒకటే మాట, సీజన్ 8 చూస్తలేదండి. మా సోనియా గారు బయటకు వచ్చారు, మేము అందుకే చూస్తలేదు, ఒకటే మాట. ఎవరు తప్పుగా అనుకొని నెగిటివ్ చేసుకొని మా సంబంధంలే. నేనే దగ్గర ఎంతో మందితో ఓటింగ్ వేయించా సోనియా గారి. అలాంటి సోనియా ఈ రోజున బయటకు వచ్చేస్తే చాలా బాధగా ఉంది నాకు. అది మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు బ్రో చాలా మంది. ఉంటే దానికంటే ఆనందం లేదు బ్రో. 10 మందికి భోజనం పెడతా, మెట్రో కింద పడుకునే వాళ్ళకి 10 మందికి భోజనం పెడతా ఆమె లోపలికి వస్తే. నిజంగా ఆమె లోపలికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అది ఇప్పుడైతే బయటకు వెళ్తుంది కదా బ్రో, ఆమె వల్ల చాలా మంది అయితే బిగ్ బాస్ చూడన్నారు మీరు అంటున్నారు బ్రో. సో ఏమైనా రేటింగ్ ఏమైనా తగ్గిపోతుందా బయటకు? 100% తగ్గిపోద్ది బ్రో, 100% తగ్గిపోద్ది. ఇప్పుడు దాకా కూడా బిగ్ బాస్ సీజన్ 8 రేటింగ్ అంతలో ఉంది అంటే దానికి కారణం సోనియా. ఇంకా డౌన్ అవుతుంది 100% అది.